Hi, we learn here 10th class, first chapter, real numbers, exercise 1.1, all problems and complete answers. Please observe and see carefully. First we see Euclid division lemma. Yes, according to Euclid division lemma, for any two positive integers a and b, we can find two whole numbers b, q and r such that a equal to b into q plus r, where 0 is less than or equal to r is less than b. Euclid division lemma can be used for finding HCF and properties of numbers. Here also we see what is meant by lemma. A lemma is a proven statement used for proving another statement. So, for finding HCF and properties of numbers, యూక్లిడ్ భాగహార న్యాయం, దీని నిర్వచనం చూద్దాం. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. మరి ఆర్ అనేది 0 కన్నా పెద్దది మరియు సమానం, అలాగే బి అనేది 6 కన్నా చిన్నది అయ్యే విధంగా ఏ మరియు బిల జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. సో ఏ అనే నంబరు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఏ మరియు బిల అనుగుణంగా క్యూ మరియు ఆర్లు పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. మరి కింది ప్రాబ్లమ్స్లో మనం చూద్దాం. అగైన్ యూ సీ వాట్ ఈజ్ మెంట్ బై లెమ్మా. లెమ్మా అంటే ఏమిటి? ఏ లెమ్మా ఈజ్ ఎ ప్రూవన్ స్టేట్మెంట్ used for proving another statement. Now we see one example to find HCF. Here a equal to 15, b equal to 3. It is observed that the 5 equal to 3 5s are, remainder is 0. So here q equal to 5, r equal to 0. Now see another example. Find HCF of 441 and 567 using Euclid division algorithm. 567 equal to 441 into 1. Now remainder is 126. 441 again take 441 and a new divisor to 126. So 126 into 3 plus 63. Again 126 equal to 63 into 2 plus 0. So whenever you get remainder 0, you stop the process and at that time the divisor is called HCF. So here divisor is 63, our HCF is 63. So in the same way again 63 and 693 find. Here also 63 LCM HCF. Now see first exercise problems. అభ్యాసం 1.1లో మొత్తం మనకు 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఆన్సర్లు చేద్దాం ఇప్పుడు. బై యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఫస్ట్ ప్రాబ్లం లెమ్మా టు ఫైండ్ HCF. ఫస్ట్ వన్ 900,270, సెకండ్ వన్ 196 and 38,220, third one 1651 and 2032. ఫస్ట్ వన్ సొల్యూషన్. మొదటి జవాబు చూద్దాం. ఫస్ట్ వన్ 900,270. ఈ రెంటిలో ఏది పెద్దది? విచ్ వన్ ఈజ్ బిగ్? సో 900 ఈజ్ బిగ్. సో 900 ఈజ్ గ్రేటర్ దాన్ 270. We apply for these 900 and 270 Euclid division lemma. Now bigger number take as a. So a equal to bq plus r. యూక్లిడ్ భాగహార న్యాయం. మరి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనకి పెద్ద నంబరు 900 కాబట్టి 900 ఈక్వల్ టు 270. హౌ మెనీ టైమ్స్
multiply with 270 3 times plus 90, remainder 90. So this calculation you may carry on another paper or rough work, then only you can write here. ఈ వర్క్ మీరు విడిగా చేసుకొని 270ని 3తో మల్టిప్లై చేసి ఎంత వస్తుందో చూసి దాన్ని 900లో సబ్ట్రాక్ట్ చేయండి. యూ విల్ గెట్ 90. సో హియర్ వెన్ యూ అబ్జర్వ్ రిమైండర్ ఈజ్ నాట్ 0, సో వీ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రాసెస్. మరి ఈ యొక్క యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని మనం ఇంకా పొడిగించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి శేషం 0 రాలేదు. సో ఫర్ అగైన్ 270 అండ్ డివైజర్ అండ్ రిమైండర్ ఆ రెండు తీసుకుంటాం. ఆ రెండుకి అగైన్ వీ అప్లై డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని మనం అప్లై చేస్తాం. ఇక్కడ శేషం 0 రాలేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరి ఇప్పుడు మనం ఏ రెండు తీసుకోవాలి? 270 అండ్ 90. సో 270 ఈక్వల్ టు 90 into 3 plus 0. 270 equal to 90 into 3 plus 0. So here remainder becomes 0. We stop here. The process of applying Euclid division will be stopped here because you got 0 remainder. So remainder as you got 0, we stop the process. మనం ఎప్పుడైతే శేషం 0 వస్తుందో మనం ఈ యొక్క యూక్లిడ్ న్యాయాన్ని ఆపేస్తాం, అంటే ఆ యొక్క ప్రాసెస్ని మనం ఆపుతాం. అక్కడ వచ్చినటువంటి డివైజర్, వాట్ ఈస్ ద డివైజర్? 90. సో ఎట్ ద టైమ్ ఆఫ్ గెటింగ్ రిమైండర్ 0, ద డివైజర్ ఈజ్ కాల్డ్ HCF. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భాజకం 90 కాబట్టి ఆ భాజకాన్ని మనం కొత్త భాజకం 90. సో HCF ఆఫ్ 900 and 270 ఈజ్ 90. 900 270 యొక్క HCF వచ్చేసి 90. గసాబా HCF మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. Now we go to second problem, that is 196 and 38,220. కాబట్టి ఫస్ట్ వన్లో సెకండ్ ప్రాబ్లం 196 మరియు 38,220. మరి వీటిలో బిగ్ నంబరు ఏదండి? సో 38,220 ఈజ్ గ్రేటర్ దాన్ 196. సో వీ అప్లై ఫర్ 38,220 and 196 this Euclid division lemma or Euclid division algorithm. సో బిగ్ నంబర్ టేక్, పెద్ద నంబర్ ఇక్కడ తీసుకుందాం. 38,220 ఈక్వల్ టు 196 ఇంటూ 195. సో మనకి 195 ఆర్ 38,220. సో ఇక్కడ నో రిమైండర్, దట్ ఈస్ 0. సో వీ గాట్ 0 రిమైండర్. సో వీ స్టాప్ హియర్. మనం ఇక్కడ ఆపేస్తాం, ఈ అల్గారిథం కార్యక్రమాన్ని ఆపేసి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చినటువంటి డివైజర్, న్యూ డివైజర్ ఈజ్ కాల్డ్ HCF. సో ఎట్ ద టైమ్ డివైజర్ ఈజ్ 196. So HCF of 196 and 38,220 is 196. ఇక్కడ మనకి
ఒక సింగిల్ స్టెప్లోనే మనకి రిమైండర్ 0 అయింది కాబట్టి మరి ప్రాబ్లంని మనం సాల్వ్ వెంటనే చేసేసాం. వెంటనే మనకి 196 అనే హెచ్సిఎఫ్ రావడం జరిగింది. కాబట్టి అక్కడ 0 రాకపోతే మనం ఇంకా ప్రాసెస్ని అల్గారిథంని కొనసాగించాలి. నౌ we go to small 3. Third problem 1650 and 2032. So which is big number? 2032 is greater than 1651. We apply Euclid algorithm for 2032 and 1651. Now 2032 equal to 1651 into 1 plus remainder 381. Now here remainder is not 0. So in this step we find remainder is not 0. ఇక్కడ 0 కాలేదు, శేషం 0 కాలేదు. Therefore we have to apply Euclid division algorithm for 1651 and 381. మరి 1651 మరియు 381లకి మరలా మనం యూక్లిడ్ అల్గారిథంని కొనసాగించాలి. టేక్ 1651 ఈక్వల్ టు 381 4s are plus 127. Here also not remainder equal to 0. So remainder not equal to 0. So again we continue this algorithm. Now we take or we apply for 381 and 127 this division algorithm. Now 381 equal to 127 3s are 127 3s are 381. So remainder get 0. So the algorithm stops. యూక్లిడ్ అల్గారిథంని ఇక్కడితో మనం ఆపేస్తాం. మరి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి శేషం. సో ఇక్కడ మనకి కొత్త భాజకం న్యూ డివైజర్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ 127. సో new divisor is 127. We take the HCF also 127. So HCF of 1651 and 2032 is 127. Thus we have completed first problem. Hope you understand and solve this type of some more problems in your textbook examples. Now see the complete answer of the 3 problems. Now see second problem. Show that any positive odd integer of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. Show that the any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. So let a be any positive integer and b equal to 6. So because 6 is taken in the problem, so every positive odd integer may be in the form of 6q plus 1, 6q plus 3, 6q plus 5. So all 6 multiples. So I take b equal to 6. Now what is algorithm, Euclid algorithm? A equal to bq plus r. Here always q less than or equal to 0, greater than or equal to 0, sorry, q always a positive integer, so it is greater than or equal to 0. And r equal to, because a equal to 6, r have the possible values from 0 to 5, 0 1 2 3 4 5. ఎందుకంటే ఇక్కడ మనకి r వాల్యూ 0 నుంచి 5 వరకు ఉంటుంది. ఎందుకంటే ఏ వాల్యూ వచ్చేసి మనకి 6 ఉంది కాబట్టి
మనకి 5 వాల్యూస్ తీసుకుంటాం. సో when you apply these r values to the Euclid division algorithm, you get a equal to 6q, a equal to 6q plus 1, a equal to 6q plus 2, a equal to 6q plus 3, a equal to 6q plus 4, last one a equal to 6q plus 5. So according to r values, yes, I have written all algorithms, Euclid algorithm forms for those r values. So from this, yes, you can see I take only 6q plus 1 and 6q plus 3 and 6q plus 5. So what about remaining? Remaining are the multiples of 2. So from remaining 3 we can split into 2 into that one, like that. సో మనం కేవలం ఈ మూడింటిని మాత్రమే తీసుకున్నాం. మిగతా అన్నీ కూడా మనం రెండు వాటిలోంచి కామన్ తీయగలం కాబట్టి దే ఆర్ నాట్ ఆడ్ నంబర్స్. కాబట్టి మనం కేవలం 6q plus 1, 6q plus 3 అండ్ 6q plus 5 మాత్రమే తీసుకున్నాం. నౌ we prove these are the odd numbers. Now first case 6q plus 1, yes, 6q can be written as 2 into 3q plus 1. Here 3q equal to k1, now it becomes 2k1 plus 1. Second one 6q plus 3, it can be write 6q plus 2 plus 1. Now from 6q plus 2 you can take common 2, 3q plus 1 plus 1. So 3q plus 1 becomes k2 and you get 2k2 plus 1. Yes, k2 also a positive integer. Now third one 6q plus 5. Yes, 5 can be split into 4 plus 1. Now 2 can be taken common from 6q and 4 and it become 2k3 plus 1. Here k3 equal to 3q plus 2. సో k3ని మనం 3q plus 2గా తీసుకున్నాం. సో k3 ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఇంటిజర్, ఒక ధన పూర్ణాంకం అవుతుంది. పాజిటివ్ ఇంటిజర్, ధన పూర్ణాంకము. Now 6q plus 1 and 6q plus 3 and 6q plus 5 are odd numbers because they are all in the form of 2k plus 1. So 2k plus 1 is the general form of the odd number. So the above 3 cases we got odd numbers and they are not exactly divided by 2 because they are only odd numbers. So any odd number can be expressed in the form of 6q plus 1, 6q plus 3 or 6q plus 5. So కాబట్టి మనం ఏ సంఖ్యనైనా ఆడ్ నెంబర్గా రాయడానికి ఏ రూపంలో ఉండాలి? అవి 6q plus 1, 6q plus 3 అండ్ 6q plus 5 ఈ రూపంలో మనకి ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా బేస్ సంఖ్యలే అవుతాయి. ఆడ్ నంబర్స్, దే బికమ్ ఆడ్ నంబర్స్ వెన్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6q plus 1 ఆర్ 6q plus 3 అండ్ 6q plus 5. Now see the complete solution of the problem and you can see and write in your notebook by zooming this one. Now see third problem. Use Euclid division lemma to show that the square of any positive integer is either in the form of 3m
or 3m plus 1 for some integer m. Here we have to take some hint also. By this hint we can solve this problem very easily. Let us see. Let x be any positive integer, then it is in the form of 3q or 3q plus 1 or 3q plus 2. Now scale each of these and show that they can be rewrite in the form of 3m or 3m plus 1. మరి ఈ హింట్ ప్రకారం మనం బీని మనం 3 తీసుకుందాం. అగైన్ బి ఈక్వల్ టు 3 and from Euclid algorithm a equal to 3q plus r when q is a positive integer, q is greater than or equal to 0. So now r have 0, 1, 2 values because r is less than 3. So it has only 3 possibilities. It is 0 and 1 and 2. Now I take a equal to 3q or a equal to 3q plus 1 or a equal to 3q plus 2. So 3 cases are possible. First case a equal to 3q and squaring on both sides. రెండు వైపులా వర్గం చేస్తే మనకి it becomes 9q square. 9q square can be written as 3 into 3q square. So 3k1 3k1. So k1 means 3q square. కాబట్టి ఏ స్క్వేర్ అనేది 3k1 రూపంలో రాయగలిగాం. సో ఏ స్క్వేర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3k1. అగైన్ సి సెకండ్ వన్. రెండవ దాన్ని చూడండి. ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. వెన్ ఎక్స్పాండ్ ఫ్రమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను యూజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇట్ బికమ్స్ 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. మరి 9q స్క్వేర్ ఫ్రమ్ అండ్ 6q take common factor 3. It becomes 3 into 3q square plus 2q plus 1. So మరి 3q square plus 2q ని k2 అనుకుందాం. It becomes 3k2 plus 1. Third one a equal to 3q plus 2. So squaring on both sides 3q plus 2 whole square. Now it is also in the form of a plus b whole square. A plus b whole square ప్రకారం దాన్ని విస్తరిస్తే you get 9q square and 12q plus 4 వస్తుంది. Yes, from 2 quantities, 2 terms, రెండు పదాల్లోంచి మనం 3 కామన్ తీస్తే 3 into 3q square plus 4q plus 4 plus 4. Again 4 can be taken into the bracket. Yes, 3 ones are 3 and remaining last you have only 1. మరి 4ని 3 plus 1గా రాసుకొని 3ని బ్రాకెట్లోకి తీసుకెళ్ళాం. సో 3 ones are 3 plus 1. So it become 3k3 plus 1. All are in the form of 3k1, 3k2 plus 1, 3k3 plus 1. Here k1 and k2, k3 are some integers. Hence it can be said that a square of any positive integer is a eraser of the form of 3m or 3m plus 1. 3m or 3m plus 1. So మనం పాజిటివ్ ధనపూర్ణాంకం యొక్క ఏ వర్గమైనా మరి 3m లేదా 3m plus 1 రూపంలో ఉంటుందని ఈ విధంగా మనం చూపగలం. So hence it can be said that the square of any positive integer is either of the form 3m or 3m
3m plus 1, either of form 3m or 3m plus 1. So thus see the complete view of the problem we have completed here, and write it in your notebook. Now see the fourth question. Use Euclid's division lemma to show that the cube of any positive integer is of the form 9m, 9m plus 1 and 9m plus 8. Here also same problem. Before problem only square, and this problem is a cube. We have to cube on both sides. Same problem. Let a be a positive integer and b equal to 3. By Euclid division, a equal to 3q plus r. A equal to 3q plus r. Here q is a positive integer, q is greater than or equal to 0, and r is less than 3. So it is so from these r values less than 3, so you get the three values 0, 1 and 2. If you substitute 0, you get 3q. If you substitute r value 1, you get 3q plus 1. If you substitute r value 2, you get 3q plus 2. So we have 3 cases here, and we check. Individually. Therefore, let us check every number can be represented as these three forms. కాబట్టి మనకి 3 రూపాలు వచ్చాయి. a ఈక్వల్ టు 3q, రెండోది 3q ప్లస్ 1, a ఈక్వల్ టు 3q ప్లస్ 2. మరి ఈ మూడిటికి మనం ప్రతి ఘనం కూడా, ప్రతి సంఖ్య యొక్క ఘనం కూడా మరి ఈ ఫామ్లోనే ఉంటుందని చెప్పడానికి మనం కింద సమస్యను కింద ఈ విధంగా సాల్వ్ చేస్తాం. కేస్ 1 a ఈక్వల్ టు 3q, కేస్ 2 a ఈక్వల్ టు 3q ప్లస్ 1, కేస్ 3 a ఈక్వల్ టు 3q ప్లస్ 2. సో first one a equal to 3q, case 2 when a equal to 3q plus 1, when a equal to 3q plus 2. So we have to cube on both sides. Next you get a cube equal to 27q cube. Yes, it can be written as 9 into 3q cube. So it can be written as 9m. 3q cube equal to m. m is a positive integer. So ఒక ధన పూర్ణాంకం. Now a equal to 3q plus 1, and cube on both sides. A cube equal to 3q plus 1 whole cube. Yes, apply a plus b whole cube formula. You get a cube, that means 27q cube, and 2a square b. 2 into a square 9. 27q square, 3a square b, 3ab square plus b cube. So when apply this formula, you get that one, and common factor 9. Take 9 common factor, in bracket you get 3q cube plus 3q square plus q. So
answer 9m plus 1. So complete in bracket equal to m equal to 3q cube. Here m equal to 3q cube. M is integer such that m equal to 3q cube 3q square plus q. కాబట్టి ఇక్కడ మనం గణం చేయటం వల్ల మనకి వచ్చినటువంటి ఆ బ్రాకెట్లో ఉన్న విలువని mగా తీసుకున్నాం. సో m ఈక్వల్ టు 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q. నెక్స్ట్ థర్డ్ వన్, మరి దాన్ని కూడా మనం గణం చేద్దాం. a ప్లస్ b హోల్ క్యూబ్ ఆ ఫార్ములా యూజ్ చేసుకొని we expand, it becomes 27q cube 2 3 9s are 27, 2s are 54q square, 54 not 27. Yes, 9 into 3q cube plus 6 cube 54. So 9 6s are 54 square, 6q square not 6q cube. So 36, that means 9 4s are plus 8. So it become 9m plus 8. Here m equal to 3q cube plus 6q square is integer. m is integer. m అనేది ఒక పూర్ణాంకం. మరి m వాల్యూ 3q cube plus 6q square and 4q. కాబట్టి మనకి ఈ మూడు కూడా ఈ గణాలు 3m రూపం లేదా 3m 9m plus 1 9m ఫామ్ 9m plus 1 9m plus 8 రూపంలో మనకు వచ్చాయి. సో therefore the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. ఏ పాజిటివ్ ఏ క్యూబ్నైనా మనం ఈ ఫామ్లో రాయగలమని నిరూపించగలిగాం. సో therefore the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. View the complete problem we have performed here. Now see the last problem. One and only one out of n comma n plus 2 and n plus 4 is divisible by 3 where n is positive integer. So we take for any positive integer is of the form 3q or 3q plus 1 or 3q plus 2. Now check these 3q and 3q plus 1 and 3q plus 2. Because each one have to divisible by 3, so we take all 3 factors, 3 multiples, 3q and 3q plus 1 and 3q plus 2. So if I solve individually each one, first one is n equal to 3q, second one n equal to 3q plus 1, third one n equal to 3q plus 2. Now 3q means it is divisible by 3, so no problem. First case n equal to 3q, it is divisible. Now second case n plus 2, n after n plus 2, 3q plus 2. So here remainder is 2, ikkada shesham 2 undi, so remainder is 2, it is not divisible by 3. మరి ఇక్కడ శేషం మరి
3 లేదు ఇక్కడ, ఆర్ 6 లేదు, సో ఈజ్ నాట్ డివిజిబుల్. రిమైండర్ 2 ఉంది కాబట్టి ఇది 3తో డివిజిబుల్ కాదు. నా n+4, దట్ మీన్స్ 3q+4. 3q+4. So here also remainder 4, it is not divisible by 3. It is not divisible by 3. Here also remainder 4. ఇక్కడ శేషం 4 ఉంది కాబట్టి ఇది 3తో భాగించబడదు. సో అవుట్ ఆఫ్ 3 ఓన్లీ ఫస్ట్ కేస్, ఫస్ట్ వన్, ఇన్ ఫస్ట్ కేస్ ఫస్ట్ వన్ ఈజ్ డివిజిబుల్, అదర్ 2 నాట్ డివిజిబుల్. n = 3q divisible and n+2 and n+4 are not divisible. So out of 3 only 1 is divisible by 3. Out of 3 only 1 is divisible by 3. In second case we check how many divisible by 3. First one, n = 3q+1. which is not divisible because 1 is remainder. 3q plus 1 plus 2. So 3q plus 3, take common factor 3. So it is divisible by 3. First one not divisible, second one is divisible, third one n+4. 3q plus 1 plus 4. So 1 plus 4 becomes 5. So remainder is 5. It is not divisible. So out of 3, second one is divisible, remaining 2 are not divisible. And again third one, when n = 3q plus 2. So remainder is 2. It is not divisible. కాబట్టి శేషం 2 ఉంది, ఇది 3 చేత భాగించబడదు. Now see n+2, that means 3q plus 2 plus 2. 3q plus 2, n+2 కాబట్టి ఇంకొక 2 యాడ్ చేయాలి, 3q plus 4 అవుతుంది. సో హియర్ ఆల్సో 4 రిమైండర్, ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ 4 అనేది ఇక్కడ శేషం, ఇది కూడా 3 చేత భాగించబడదు. సో అవుట్ ఆఫ్ దీస్ 3, ఫస్ట్ వన్ ఈజ్ not divisible, second one is not divisible. Let us check third one, n+4. So 3q plus 2 plus 4, 3q plus 6. So take 3 common factor, 3 into q plus 2. So 3 into something, so it is divisible by 3. It is divisible, it is multiple of 3. So out of 3, here also last one is divisible by 3, remaining 3 are not divisible. Thus we have solved this problem very easily. Now one and only from these above examples we can write here one and only one out of n or n+2 or n+4 is divisible by 3. కాబట్టి n లేదా n+2 లేదా n+4 అనే ఏదో ఒక రూపంలో ఉంటేనే ఉన్నప్పుడు మాత్రమే అది 3తో భాగించబడుతుంది. Now see the complete view of the problem. So solve this type of problems